మానవ జాతి సిగ్గుపడాలి కదా, మానవ జాతి సిగ్గుపడాలి కదా ఈ విషయంలో. ఇటు నాకంటే కాకుల, నాకంటే పావురాల, నాకంటే పక్షుల, నాకంటే నిజంగా ఈ జంతువులు బాగున్నాయా? అవును నిజం. ఏం చేద్దాం? రండి అని అంటే సభలకు, మా సంఘం కాదు, మా మతం కాదు. ఏం చేద్దాం? మనిషి కాదా? నేను మనిషిని కాదా? నువ్వు మనిషివి కాదా? మనమంతా మనుషులం కాదా? మరలా ఇవన్నీ ఎందుకు భేదాలు? ఎందుకు ఈ డిఫరెన్షియేషన్? ఎందుకు ఇవన్నీ కూడా? ఇవన్నీ పెట్టుకొని ఎంతవరకు మనం హద్దులు గీసుకుందాం? ఎంతవరకు ఈ బౌండరీలో ఉండిపోదాం మనం? ప్లీజ్ నా ఆవేదనలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోండి దయచేసి. అబద్ధం మీరు వినాలి ఖచ్చితంగా. రాబోయే భయంకరమైనటువంటి పరిస్థితుల్లో, మరలా చెప్తున్నాను, రాబోయేటువంటి కాలం భయంకరమైన ప్రమాదకరమైన కాలంలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఆ భయంకరమైన ప్రమాద కాలంలో మీరు మీ కుటుంబాలు చల్లగా ఉండాలి అని అనుకుంటే, భార్యాభర్తలుగా మీ మధ్య ప్రేమలు, అన్నదమ్ములుగా మీ మధ్య ప్రేమలు, మొత్తంగా కుటుంబాలుగా మీ మధ్య ప్రేమలు, సంఘాలుగా మీ మధ్య ప్రేమలు చల్లారిపోకూడదు అని అనుకుంటే, ఆ ప్రేమలు బలపడాలని కోరుకుంటే, ఖచ్చితంగా అలా కోరుకునే వాళ్ళు తప్పనిసరిగా రాబోయే 3 దినాలు మీరు రండి, మీరు చాలా ఆనందపడతారు. ఇది నేను గ్యారంటీ. ప్రార్థన చేసుకుందాం.